టీ20 వరల్డ్ కప్ 2024 గ్రూప్ స్టేజ్ చివరి దశకు చేరుకుంది. ఆదివారం రోజున నమీబియాపై ఇంగ్లాండ్ గెలవడంతో పాటు స్కాట్లాండ్పై ఆస్ట్రేలియా గెలవడంతో ఇంగ్లాండ్ సూపర్ 8కు చేరుకుంది. ఇక సూపర్ 8 చివరి బెర్త్ జూన్ 17న ఖరారు కానుంది. గ్రూప్ డి నుంచి రెండో స్థానంలో నిలిచే జట్టేదో రేపు జరిగే మ్యాచ్లతో తేలిపోనుంది. గ్రూప్ డి నుంచి సూపర్ 8 రేసులో ఉన్న బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ నేడు వేర్వేరు జట్లతో తలపడనున్నాయి. సెయింట్ విన్సెంట్ వేదికగా జరిగే మ్యాచ్లో బంగ్లాదేశ్ నేపాల్తో తలపడనుండగా, సెయింట్ లూసియా వేదికగా జరిగే మ్యాచ్లో నెదర్లాండ్స్ శ్రీలంకను ఢీకొట్టనుంది. నేపాల్పై బంగ్లాదేశ్ గెలిస్తే నెదర్లాండ్స్ శ్రీలంక మ్యాచ్తో సంబంధం లేకుండా బంగ్లాదేశ్ సూపర్ 8లోకి ప్రవేశిస్తుంది. ఒకవేళ నేపాల్ చేతిలో బంగ్లాదేశ్ ఓడి శ్రీలంకపై నెదర్లాండ్స్ గెలిస్తే నెదర్లాండ్స్ సూపర్ 8కు అర్హత సాధిస్తుంది. గ్రూప్ డి నుంచి సౌత్ ఆఫ్రికా ఇదివరకే సూపర్ 8లోకి ప్రవేశించింది. బంగ్లాదేశ్ నేపాల్ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రేపు తెల్లవారుజామున 5 గంటలకు ప్రారంభం కానుండగా, నెదర్లాండ్స్ శ్రీలంక మ్యాచ్ రేపు ఉదయం 6 గంటలకు మొదలవుతుంది. బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ జట్లలో ఏ జట్టు సూపర్ 8కు చేరుతుందో రేపు తేలిపోనుంది. సూపర్ 8లో ఎప్పుడు ఏ మ్యాచ్లు జరగబోతున్నాయో ఇప్పుడు చూద్దాం. గ్రూప్ 1లో భాగంగా జూన్ 20న ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఇండియా మ్యాచ్ జరగనుంది. జూన్ 21న ఆస్ట్రేలియా జట్టు బంగ్లాదేశ్ లేదా నెదర్లాండ్స్ తో తలపడుతుంది. జూన్ 22న టీమిండియా బంగ్లాదేశ్ లేదా నెదర్లాండ్స్ తో ఆడనుంది. జూన్ 23న ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా కూడా తలపడనున్నాయి. జూన్ 24న ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా మధ్య సూపర్ డూపర్ మ్యాచ్ జరగనుండగా, జూన్ 25న ఆఫ్ఘనిస్తాన్ జట్టు బంగ్లాదేశ్ లేదా నెదర్లాండ్స్ ను ఢీకొట్టనుంది. సూపర్ 8లో గ్రూప్ 2 మ్యాచ్ల విషయానికి వస్తే, జూన్ 19న నయా సంచలనం యుఎస్ఏ సౌత్ ఆఫ్రికాతో ఆడనుంది. జూన్ 20న ఇంగ్లాండ్ వర్సెస్ వెస్టిండీస్ మ్యాచ్ జరగనుంది. జూన్ 21న ఇంగ్లాండ్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య భీకర పోరు జరగనుండగా, జూన్ 22న యుఎస్ఏ వెస్టిండీస్ జట్లు తలపడనున్నాయి. జూన్ 23న యుఎస్ఏ ఇంగ్లాండ్ మధ్య మ్యాచ్ జరగనుండగా, జూన్ 24న వెస్టిండీస్ సౌత్ ఆఫ్రికా మధ్య ఆసక్తికర పోరు జరగనుంది. ఇండియా ఆడే మ్యాచ్లన్నీ కూడా భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రసారమవుతాయి. మరి ఈ సూపర్ 8 పోరులో ఏ 4 జట్లు సెమీఫైనల్స్ కు చేరుతాయో కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.